హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి రోజుకు ఒక మంచి మాటగా ఆచార్య రజనీష్ అంటే ఓషో యొక్క జీవిత చరిత్ర చెప్పుకుందామని నన్ను చెప్పుకున్నాం. సో ఈ రోజు నుంచి అది మొదలు పెట్టుకుందాం. ఆయన జీవిత చరిత్ర చెప్పుకోబోయే ముందు మనందరం విశ్వసించే ధ్యానాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు ఈరోజు విందాం. ధ్యానం అపురూపమైన లాలిత్యంతోనే ఓ అద్భుత పరివర్తనాన్ని తీసుకొచ్చి బోధిస్తుంది. మీ అంతఃపరివర్తనలోని అంశాలన్నింటినీ మీరు అర్థం చేసుకొని మీ స్వీయ ప్రవృత్తిలో ప్రకాశించమని, మీ సొంత మార్గంలోనే ప్రవర్తించమని ధ్యానం బోధిస్తుంది. అన్వేషించాల్సింది మరేదీ లేదని, గుర్తించటానికి మరే రహస్య సత్యము లేదని ధ్యానం నేర్పిస్తుంది. మూసుకుపోయి ఉన్న మీ కళ్ళను చక్కగా తెరుచుకోమని ధ్యానం నేర్పిస్తుంది. ధ్యానం మిమ్మల్ని మీ పంజరాలలో నుంచి విముక్తిని చేస్తుంది. ఆ పంజరాలకు ఎంతో అందమైన పేర్లు ఉంటాయి. క్రైస్తవం, హిందూయిజం, జైనం, బౌద్ధం, ఇలా ఏ రూపంలో ఏ విధంగా మీ పంజరం ఉంటున్నా సరే, ఆ పంజరంలో మాత్రం ధ్యానం మిమ్మల్ని ఉండనివ్వదు. అప్పుడు యావత్ విశ్వము మీదే అవుతుంది. దానికోసం మీరు ఏమాత్రం అన్వేషించాల్సిన పని లేదు. మీరు వెతక్క ముందే మీ హృదయ స్పందన అది మీ వద్దనే ఉంటుంది. ధ్యానం చేస్తున్న మహాకార్యం అంతా మీ సొంత చైతన్యాన్ని మళ్ళీ మీ స్పృహలోకి తీసుకురావటం మాత్రమే. ఆ స్పృహ కలిగిన తరువాత మీకు ఏ ధర్మ గ్రంథాల అవసరము, ఏ వేదాల అవసరం కూడా ఉండదు. అలాగే ఏ గురువుల అవసరం కూడా మీకు ఉండదు. మీ సొంత జీవన జ్యోతి దారి చూపిస్తూ మీ వద్దే ఉంటుంది. దాన్ని మీరు అనుసరిస్తూ పూర్తి ధ్యాసతో ఆనందంగా నృత్యం చేస్తూ జీవించవచ్చు. ధ్యానస్థితే మీ సత్యం, మీ వాస్తవం. మీరు చేజిక్కించుకుంటుంది ఎవరిని, మీరు జయించబోతున్నది ఎవరిని? ధ్యానమే మీరు మీ పూర్ణ ప్రశాంతిలోకి పూర్తిగా సుఖంగా మునిగిపోయే స్థితి. అది మరింత గాఢమైన మీ అంతరపు లోతుల్లో నుంచి మునిగిపోతూ ఉన్న మీకు ఆ కరిగిపోతున్న అనుభవం కలుగుతుంది. అలా కరిగి విశ్వంతో ఏకత్వాన్ని పొందిన మీరు మీ నిజతత్వంలోని చేరి స్థితమవుతారు. ప్రతిరోజు ధ్యాన సమాధిలో ఉనికి మహాగాంభీర్యపు లోతుల్లోకి చేరుకున్నప్పుడు, ఓ మహా నిశ్శబ్దం సర్వత్రా నెలకొని ఉన్నప్పుడు, కనీసం నేనున్నాను అన్న మాటను కూడా అనలేకుండా ఉన్నప్పుడు, ఓ అతి నిర్మల అస్తిత్వం, మహా స్వతంత్రత, ఓ మహా మధుపాన అనుభవం మీలో ఏర్పడుతున్నాయి. ఓ విప్లవాత్మకమైన అనుభవమే ధ్యానం. ఓ పూర్తి విశ్రాంతి అది. ధ్యానం ఓ మహాబలీయమైన విప్లవం, ఓ మహా విచిత్రమైన తిరుగుబాటు. అది ఓ అలౌకికమైన తిరుగుబాటు, ఓ ఆరోగ్యకరమైన ప్రతిఘటనది. సంఘం నుంచి మొట్టమొదటిసారిగా అది మిమ్మల్ని విముక్తులు చేస్తుంది. కేవలం మీ ఉనికితోనే మీరుంటారు. ధ్యానం వల్లే అంతర్జ్యోతి జాగృతమవుతుంది. ఆ జాగరణలో నుంచే శీలము, నైతిక ప్రవర్తనాలన్నీ కూడా సహజంగానే ఆవిర్భవించి ప్రకాశించి ప్రవర్తిస్తాయి. ధ్యానం మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తే, ఆ స్వేచ్ఛతో బాధ్యతారాహిత్యంగా మీరు ఎప్పుడూ ప్రవర్తించరు. అది అసాధ్యం. ధ్యానాన్ని దుర్వినియోగం చేయటం కూడా అసాధ్యం. ధ్యానానికి హేతువాదానికి ఎప్పుడూ పొసగదు కూడా. ధ్యానాన్ని అనుభవంతో మాత్రమే గ్రహించవచ్చు. అలా గ్రహించాలి కూడా. ఏ సందర్భాన్నో దేన్నో దృష్టిలో పెట్టుకొని చేసేది ధ్యానమే కాదు. ధ్యానానికి ఏ అభిప్రాయాలు, చింతనలు, ఊహలు కూడా అక్కర్లేదు. మనస్సు మీద తిరుగుబాటు చేసే ఏకైక తత్వమే ధ్యానం. మనస్సును అధిగమించటం అత్యంత ఆవశ్యకం. ఓ అతి విచిత్రమైన పద్ధతితో మనస్సును అధిగమించిన తక్షణమే మొట్టమొదటిసారిగా మనస్సంటే ఏమిటో కూడా అర్థమై తీరుతుంది. ఓ ధ్యాని మనస్సును
అమనస్కాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాడు. తాను దానికి దూరంగా నిలబడి ఉంటాడు కాబట్టి, దాన్ని ఓ సాక్షిలాగా గమనిస్తూ ఉంటాడు కాబట్టి ధ్యానానికి ఆలోచనలు కనిపిస్తాయి, ధ్యానికి ఆలోచనలు కనిపిస్తాయి. ధ్యానికి ఆలోచనలు కనిపిస్తాయి, ఆలోచన రహితస్థితి కూడా కనిపిస్తుంది. ఆలోచించే సామర్థ్యము, ఆలోచన రహిత స్థితులు ఇవన్నీ కూడా ఆవశ్యకాలేనని ధ్యాని గ్రహించగలుగుతాడు. పరిమితం కోసం ఆలోచనలు ఉండాలని, అపరిమితం కోసం ఆలోచనారహిత స్థితే ఆవశ్యకమని ధ్యాని గ్రహిస్తాడు. ధ్యానాన్ని మీరు గ్రహిస్తే మరెవరిని కూడా మీరు అనుసరించాల్సిన పని లేదు. మీ కళ్ళు చక్కగా తెరుచుకుంటాయి. మీ జ్యోతి మీలోనే ప్రకాశిస్తూ మీకు దారి చూపిస్తూ ఉంటుంది. సర్వ శుభ పరిణామాలు, సర్వ మహాశ్రేయస్సులు మీకు ఆవశ్యంగా ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇట్లు ఓషో. మరి నిజంగా మనందరం కూడా విశ్వసించే ధ్యానాన్ని గురించి ఓషో ఎంత అద్భుతంగా వివరించారో మనం విన్నాం కదా. ఓకే మాస్టర్స్, మరి రేపటి నుంచి కూడా ఆయన యొక్క జీవిత చరిత్రను ప్రారంభించుకుందాం. ఈరోజు ఈ ధ్యానం గురించి మరొక్కసారి అవలోకనం చేసుకుంటూ అద్భుతమైన ధ్యాన స్థితులకు వెళదాం మనందరం కూడా. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.